వెల్కమ్ టు మై ఓడిఎంటి జ్యోతి ఛానల్. హాయ్ అండి. మనం పార్ట్ 4లో కామర్స్ ప్లగ్గిన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, నెక్స్ట్ సింపుల్ ప్రోడక్ట్ అండ్ వేరియబుల్ ప్రోడక్ట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. టుడే క్లాస్లో మనం షాప్ పేజ్ అండ్ పోస్ట్ పేజ్ ఫ్రంట్ పేజ్లో ఎలా సెట్ చేసుకోవాలి, అలాగే అస్త్రా థీమ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, నెక్స్ట్ స్టార్టర్ ప్లగ్గిన్ని ఎలా ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేయాలో ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. ఓకేనా? మనం నిన్నటి క్లాస్లో ప్రొడక్ట్స్ని మనం యాడ్ చేసాం కదా. ఆ ప్రొడక్ట్స్ మనకి ఎక్కడ కనిపిస్తాయి, మనకి ఎక్కడ కనిపిస్తాయి? ఆ పేజెస్లో చూడాలి. ఆల్ పేజెస్లోకి వెళ్ళి ఇక్కడ మనకి షాప్ పేజ్లో ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ దీనికన్నా ముందు ఒక విషయం తెలుసుకుందాం. మనం ఇక్కడ స్ప్లాష్ కోడ్ అనే వెబ్సైట్ ఉంది కదా, ఇందులో బ్లాగ్ పేజెస్, పోర్ట్ఫోలియో పేజెస్, ప్రైసింగ్ పేజెస్, హోమ్, సర్వీస్ ఇవన్నీ పేజెస్ ఉన్నాయి కదా. మనం బ్లాగ్ పోస్ట్లో లేటెస్ట్ పోస్ట్లు ఇక్కడ లేటెస్ట్ పోస్ట్లు అనేవి ఉంటాయి. ఓకేనా? ఇలానే మన ప్రోడక్ట్స్ కూడా ఇలా మనం ఈరోజు ఒక ప్రోడక్ట్స్ యాడ్ చేసాం. నెక్స్ట్ రేపు మనం ఒక ప్రోడక్ట్ గురించి యాడ్ చేస్తాం. అప్పుడు ఇక్కడ ఎలా లేటెస్ట్ పోస్టులు ఒక పేజ్లో ఉన్నాయో, బ్లాగ్ పేజ్లో లేటెస్ట్ పోస్టులు ఎలా క్రియేట్ చేసామో మన ప్రొడక్ట్స్ కూడా అలాగే షాప్ పేజ్లో అనేటివి క్రియేట్ అవుతుంటాయి. ఓకేనా? ఇక్కడ చూడండి, షాప్ పేజ్ ఇక్కడ వ్యూ చేద్దాం. ఇక్కడ షాప్ పేజ్లో మనకి ప్రొడక్ట్స్ అనేటివి యాడ్ చేసాం. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇలా బ్లాగ్ పోస్ట్లు ఒక పేజీలో పెట్టాం కదా. అలాగే మనం ఇక్కడ డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మనం లేటెస్ట్ పోస్ట్లని ఫ్రంట్ పేజ్లో పెట్టుకోవాలి. ఎలానో చూద్దాం. ఓకే. ఇక్కడ అపియరెన్స్లోకి వెళ్దాం. పేజెస్ ఇక్కడ అపియరెన్స్ ఉందా? అపియరెన్స్లో మనకి కస్టమైజేషన్ ఉంది కదా. ఇక్కడ మనం పోస్ట్ పేజ్ని మనం హోమ్ పేజ్లో పెట్టుకోవాలి. ఓకే. చూడండి, ఇక్కడ హోమ్ పేజ్ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ హోమ్ పేజ్ అని ఉంది. ఇక్కడ హోమ్ పేజ్లో మనం ఏం పెట్టుకున్నాం? బ్లాగ్ పోస్ట్ కదా. మనం ప్రజెంట్ బ్లాగ్ పోస్ట్ అని ఏం పెట్టలేదు కాబట్టి హోమ్ పేజ్ పెట్టేస్తాం. ఓకే. ఇక్కడ నెక్స్ట్ పబ్లిష్ అని. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లాగ్ పోస్ట్ అనేవి మనకు చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది కాన్స్టెంట్ పేజ్. ఓకేనా? ఇక్కడ మనం ఈరోజు పోస్ట్లు ఈరోజు చూపిస్తుంటాయి, రేపు యాడ్ చేసేటప్పుడు రేపు చూపిస్తుంటాయి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఒక పోస్ట్ చేస్తాము, ఆ పోస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. అలాగే ఇది మనం బ్లాగ్ పోస్ట్లో కాన్స్టెంట్ పేజీని క్రియేట్ చేసాం. స్టాటిక్ పేజ్ అని ఒకటి ఉంటుంది, అది ఎలానో చూద్దాం. ఓడిఎంటి అనే పేజ్ని నేను ఒక వెబ్సైట్ని ఓపెన్ చేస్తాను. చూడండి,
ODMT డాట్ ODMT చూడండి, ఈ పేజ్ స్టాటిక్ పేజ్ అన్నమాట. ఇది చేంజ్ అవ్వదు. ఓకేనా? ఇది స్టాటిక్ పేజ్. ఇది ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఇక్కడ బ్లాగ్ పోస్ట్ అని కాన్స్టెంట్ పేజ్ ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి. లేటెస్ట్ పోస్ట్లు యాడ్ అవుతూనే ఉంటాయి. ఇలానే మనం ఒక పోస్ట్ పేజీని మనం ఏం చేస్తాం, హోమ్ పేజీగా పెట్టేసుకున్నాం కదా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ వెళ్ళి అలాగే ఇక్కడ మనకు WooCommerceలో ఇక్కడ ప్రొడక్ట్స్ ఉంది. WooCommerce ఎక్కడ ఇక్కడ WooCommerceలో సెట్టింగ్స్ ఉంది. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రొడక్ట్స్ ఆప్షన్ ఉంది. ఈ ప్రొడక్ట్స్లో మనం షాప్ పేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ప్రొడక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డిఫాల్ట్ షాప్ పేజ్ అనేది వచ్చేస్తుంది మనకి. మనం షాప్ పేజ్ పెట్టుకోవాలని ఏం లేదు, కార్ట్ పేజ్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇంకా హోమ్, అబౌట్ రోజు ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి నేనైతే షాప్ పేజ్ని క్లిక్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ సేవ్ చేంజెస్ అంటారు. ఓకేనా? ఇక్కడ సేవ్ చేంజెస్ అయిపోయింది. నెక్స్ట్ అపియరెన్స్లోకి వెళ్ళిన తర్వాత గో టు అపియరెన్స్. షాప్ పేజ్ని కూడా మనం ఒక స్టాటిక్ పేజ్ లాగా తీసుకోవాలి. ఓకేనా? అపియరెన్స్లోకి వెళ్ళిన తర్వాత కస్టమైజ్ అనేది, ఈ కస్టమైజేషన్లోకి వెళ్దాం. ఇక్కడ హోమ్ పేజ్ సెట్టింగ్ ఉంది కదా, ఇక్కడ ఏం చేద్దాం, ఇప్పుడు పోస్ట్ పేజ్లో మనం ఒక పోస్ట్ పేజ్కి హోమ్ పేజ్ అని పెట్టేసాం కదా. ఇక్కడ స్టాటిక్ పేజ్గా మనం ఏం పెట్టేద్దాము, షాప్ పేజ్ పెట్టేస్తాము. ఓకేనా? అప్పుడు మన లేటెస్ట్ ప్రోడక్ట్స్ అనేటివన్నీ మనకి ఇక్కడ షాప్ పేజ్లో కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా? మనం ఏమైనా ప్రొడక్ట్స్ మనం ఇక్కడ హోమ్ పేజ్లో షాప్ పేజ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకుంటే ఇది స్టాటిక్ పేజ్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మనం ఏమైనా ప్రొడక్ట్స్ యాడ్ చేస్తే లేటెస్ట్ ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి స్టాటిక్ పేజ్లో. ఓకేనా? మనం ఇక్కడ బ్లాగ్ పోస్ట్లో ఎలా అయితే యాడ్ అవుతూ ఉంటాయో అలానే మన ప్రొడక్ట్స్, లేటెస్ట్ ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ స్టాటిక్ పేజ్ పెట్టుకున్నామంటే మన లేటెస్ట్ ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తుంటాయి. ఓకేనా? ఓకే, ఇక్కడ పబ్లిష్ చేసాం కదా. నెక్స్ట్ బ్యాక్ వెళ్దాం. ఆల్ పేజెస్లోకి వెళ్ళి షాప్ పేజ్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ విజిట్ సైట్ అని చూద్దాం. మనం పేజెస్లోకి వెళ్ళి చూద్దాం. ఆల్ పేజెస్ ఉంది కదా, ఆల్ పేజెస్లో షాప్ పేజ్ ఓపెన్ చేద్దాం. మనం ఇక్కడ షాప్ పేజ్ కూడా వ్యూ చేద్దాం. షాప్ పేజ్ని
ఇలా వ్యూ చేశాను కదా. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వ్యూ విజిట్ సైట్ అని ఇక్కడ చూసారా, విజిట్ సైట్ లో మనం లేటెస్ట్ మనం హోమ్ పేజ్ ఏం పెట్టుకున్నాం, స్టార్టింగ్ పేజ్గా షాప్ పేజ్ అయితే పెట్టుకున్నాం కదా. ఇక్కడ అయితే మనకు ఇలా చూపిస్తుంది. నెక్స్ట్ మనం వేరే పేజ్లో చూడాలంటే ఎలా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదే ఇక్కడ మనకు కనిపిస్తుందో లేదో చూద్దాం. షాప్ పేజ్ అనేది మనకి ఫ్రంట్ పేజ్ లో కనిపిస్తుందో లేదో చూద్దాం. చూడండి, ఇక్కడనేమో కనిపిస్తుంది మనకి. ఓకేనా, ఇక్కడ చూడండి, గ్రేట్ థింగ్స్ ఆర్ సంథింగ్ బిగ్ అవర్ స్టోరీస్ ఇన్ ద వర్క్స్ అండ్ విల్ బి లాంచింగ్ సూన్ అని ఉంది కదా. మళ్ళీ ఇక్కడ మనకి కనిపించింది కదా, ఏమంటారు చూసారా, మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ పేజ్ లో కనిపించట్లేదు ఎందుకు అంటే చూద్దాం. ఇక్కడ స్టోర్ మనము వర్డ్ ప్రెస్ లోని సర్వీసెస్ లాంచింగ్ అయింది కానీ స్టోర్ లో మనం లాంచ్ చేయలేదు అన్నమాట. ఓకేనా, ఇక్కడ స్టోర్ కమింగ్ సూన్ అని కదా. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇందులోకి వెళ్ళాలి. మనకు అక్కడ కనిపించాలి అంటే ఇక్కడ స్టోర్ కమింగ్ సూన్ లోకి వెళ్ళి మనం లాంచ్ చేస్తేనే మనకు అక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఇంకో వేరే పేజ్ లో మనం ఓపెన్ చేసి చూస్తాం. ఓకేనా, ఇక్కడికి స్టోర్ కమింగ్ సూన్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లైవ్ ఆప్షన్ ఉందో, లైవ్ అని క్లిక్ చేసి ఇక్కడ సేవ్ చేంజెస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు వ్యూ చేద్దాం నేను. ఓకేనా, ఓకే ఇప్పుడు ఇంకో ఇది రీఫ్రెష్ చేస్తాను. చూసారా, ఇప్పుడు వచ్చింది కదా, చూడండి. ఇలా అయితే మనకి కనిపిస్తుంది. ఓకేనా, ఇది ఇంకోగ్నిట్ పేజెస్ లో మనం మన డొమైన్ లో చెక్ చేయాలంటే ఇలా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు మనది స్టోర్ అనేది లాంచ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం లేటెస్ట్ ప్రోడక్ట్స్ ఏమైనా యాడ్ చేస్తే మనకు అక్కడ ఫ్రంట్ పేజీలో కనిపిస్తుంది. ఓకేనా, పోస్ట్ పేజీ కూడా మనకి కనిపిస్తాయి. ఓకేనా, అవి మనం ఇంకో పేజీలో పెట్టాం కదా, అవి కనిపిస్తాయి, ఇవి మనకు కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్ ఇంకోటి ఏం చేయాలంటే ప్రొడక్ట్స్ లోకి వెళ్ళి కేటగిరీస్ మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ ప్రొడక్ట్స్ లో మనకి కేటగిరీస్, ఈ కేటగిరీస్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ అనేటివి యాడ్ చేయాలి. ఓకేనా, అదేంటో చూద్దాం. కేటగిరీస్ చేయాలంటే ముందు మనం ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ యాడ్ న్యూ ప్రోడక్ట్ ఉంది. ఇక్కడ చూడండి, నేను ఒక ఉమెన్ సంబంధించిన ప్రోడక్ట్ అయితే తీసుకుంటాను. ఓకే,
ఇది తీసుకుంటాను. ఇది సేవ్ ఇమేజ్ అని చెప్తాను. ఓకే, ఓకే, సరే. నెక్స్ట్ ఒక కిడ్స్ ఇది చూడండి. సిల్క్ కాటన్ కుర్తా ఇక్కడ దాకా అయితే పెడతాను. యాడ్ న్యూ ప్రొడక్ట్. ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ కదా ఓకే ఇచ్చేస్తాను. నెక్స్ట్ మనం డిస్క్రిప్షన్ అయితే లాంగ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేద్దాం. లాంగ్ డిస్క్రిప్షన్ అన్నమాట. ఓకే, ఇది టాప్ చేసి మనం ఇక్కడ లాంగ్ డిస్క్రిప్షన్ ఓకే, ఇక్కడ లాంగ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ వచ్చి సింపుల్ ప్రోడక్ట్ కాబట్టి ప్రైస్ రెగ్యులర్ ప్రైస్ కాబట్టి ఇది 300 299 షెడ్యూల్. నెక్స్ట్ ఇక్కడ షెడ్యూల్ టుడే నుంచి ఓకే 31st వరకు పెట్టేస్తాను పక్కన. నెక్స్ట్ ఇక్కడ ఇన్వెంటరీ అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్వెంటరీ తర్వాత స్టాక్ మేనేజ్మెంట్. ఓకే, ఇక్కడ స్టాక్ 100 అని పెడుతున్నాను. డోంట్ అలా 1 ప్లేస్లో లో స్టాక్ థ్రెషోల్డ్ 10 పెట్టేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఎస్కి అంటే కూపన్ కూడా అయితే ఏదో ఒకటి ఇచ్చేస్తాను. ఓకే, కూపన్ కోడ్ కూడా ఇచ్చేసాను. నెక్స్ట్ ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ నేను ఇవన్నీ చేసేసాను. నెక్స్ట్ లో స్టాక్ థ్రెషోల్డ్ 10 పెట్టేసాను. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ ఇమేజ్ అయితే యాడ్ చేద్దాం. ప్రోడక్ట్ ఇమేజ్ మీద ఇక్కడైతే ప్రొఫైల్ సెలెక్ట్ ఫైల్ డౌన్లోడ్ లో ఈ ప్రోడక్ట్ ఇమేజ్ అయితే సజెస్ట్. ఓకే, సెట్ ప్రోడక్ట్ ఇమేజ్ అయిపోయినది. ఇక్కడ పబ్లిష్ అని అవుతుంది. నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ పెట్టిన తర్వాత అప్పుడు యూజ్ చేద్దాం. ఓకే, ఇక్కడ కిడ్స్ వేర్ అని పెట్టేస్తాం. కిడ్స్ వేర్. ఓకే, టీషర్ట్ వచ్చింది. ఇది తీసుకుంటాం. ఓకే, ఇమేజ్ అయితే సేవ్ చేస్తాను. ఇమేజ్ అయితే తీసుకున్నాము. ప్లస్ ఉన్నాము. ఇక్కడ టీషర్ట్ అని వేస్తాను. ఇక్కడ న్యూ ప్రోడక్ట్ అని న్యూ ప్రోడక్ట్ లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఎక్కడైతే ప్రోడక్ట్ అయితే తీసుకుంటాను. ప్రోడక్ట్ తీసుకున్నాను కదా. నెక్స్ట్ ఇక్కడ లాంగ్
డిస్క్రిప్షన్ అయితే తీసుకుంటాను. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు పేస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఫీగర్స్ ఉండదు కాబట్టి నేను కూడా 500 ఏదో రెగ్యులర్ ప్రైస్ ఇస్తాను. ఇక్కడ 250 సేల్ ప్రైస్ ఇస్తాను. నెక్స్ట్ సేల్ టుడే నుంచి రేపటి వరకు ఇది ఇక్కడ ఇన్వెంటరీ అన్ని మీద ఓకే. స్టాక్ మేనేజ్మెంట్ స్టాక్ ఒకటి 100 అనుకోండి స్టాక్. నెక్స్ట్ ఇవన్నీ తెలుసు. స్టోర్ షెల్ఫింగ్ లిమిట్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎస్కేవి పెట్టలేదు ఏదో పెట్టేస్తాం. కూపన్ కూడా ఇది పెట్టేసాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇమేజ్ అయితే పెట్టేస్తాం. ఓకేనా. చాలా ఇక్కడ ప్రోడక్ట్ ఇమేజ్ తీసుకుంటాను. పబ్లిష్ ఇలా అయితే నేను ఒకటి మెన్స్ వేర్, ఒకటి ఉమెన్స్ వేర్, ఒకటి కిడ్స్ వేర్ అయితే రెడీ చేసాను కదా. నెక్స్ట్ మనం వీటిని కేటగిరీస్ కింద పెట్టాలి. ఓకేనా. ఆ కేటగిరీస్ కింద ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రొడక్ట్స్ కింద ఏమి కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ మెన్స్ వేర్ అని రాదు. ఇక్కడ మెన్స్ వేర్ అని రాసాను కదా. మెన్స్ వేర్ అని రాసాను. నెక్స్ట్ ఇక్కడ యాడ్ న్యూ కేటగిరీ అని ఉంది. ఇక్కడ ఉమెన్స్ వేర్ ఓకే. ఇక్కడ యాడ్ న్యూ కేటగిరీ ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు కిడ్స్ వేర్. ఇక్కడ కిడ్స్ వేర్ చేసాము. ఓకే. ఇది కేటగిరీస్ అయితే చేశాను. కేటగిరీస్ చేసినంత మాత్రాన మనం ఈ ప్రొడక్ట్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎలానో చూద్దాం. ఓకేనా. ఆల్ ప్రొడక్ట్స్ మీద ఇక్కడికి వెళ్దాం. ఆల్ ప్రొడక్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఆల్ ప్రొడక్ట్స్ లోకి అయితే మనం వచ్చేసాం కదా. చూడండి ఏమన్నా ఇక్కడ ఎడిట్ అన్నాం. ఆల్ ప్రొడక్ట్స్ లో ఎక్కడ ఉంది క్విక్ ఎడిటింగ్ స్ట్రక్చర్. ఇప్పుడు ఇక్కడ మనకు కేటగిరీస్ కనిపిస్తున్నాయి. ఇది మనకి ఏది కిడ్స్ వేర్ కాబట్టి కిడ్స్ వేర్ కింద మనం తీసుకున్నాం. ఒక నిమిషం. ఇందాక ఇక్కడ కిడ్స్ వేర్ రాలేదు. యాడ్ న్యూ కేటగిరీ అని చెక్ చేద్దాం. కేటగిరీస్
ఎడ ఇంకోటి రాలేదు కిడ్స్ ఎవరని కిడ్స్ ఎవరని రాసిన తర్వాత ఇక్కడ యాడ్ న్యూ అన్నాడు. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసిందో చూద్దాం. కిడ్స్ వేర్ చూసారా, ఇక్కడ కిడ్స్ వేర్ అని వచ్చేసింది నాకు. ఓకే, నెక్స్ట్ మనం ఆల్ ప్రొడక్ట్స్ లో ఇక్కడ మనం యాడ్ చేసినంత మాత్రమే ఇక్కడ మనకు ప్రొడక్ట్స్ అయితే కనిపించావు కేటగిరీస్ కింద. మనం ఆల్ ప్రొడక్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ పిక్ ఎడిట్ ఉంది. ఈ పిక్ ఎడిట్ అన్న తర్వాత ఇది ఏ కేటగిరీ కిందకి వస్తుందో మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనం ఇది ఏ కేటగిరీస్ కిందకి వస్తుందో ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి. ఇది ఉమెన్స్ వేర్ కాబట్టి మనం ఇక్కడ ఉమెన్స్ వేర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఇది ఉమెన్స్ వేర్ కేటగిరీ కిందకి అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ టీ షర్ట్ ఇది ఏ కేటగిరీ కిందకి వస్తుంది అంటే మెన్స్ వేర్ కేటగిరీ కిందకి వస్తుంది కాబట్టి ఇప్పుడు టిక్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ అప్డేట్ అన్నమాట. ఓకే, ఇక్కడ పిక్ ఎడిట్ అని ఇది మనకి ఉమెన్స్ వేర్ వస్తుంది. ఉమెన్స్ వేర్ కేటగిరీ కింద సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్డేట్ అన్నది. ఓకే, అది ఉమెన్స్ కేటగిరీ కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పిక్ ఎడిట్ అని సేమ్ ఇక్కడ కిడ్స్ కేటగిరీ కిందకి వెళ్ళిపోతాయి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ అంటే ఇది కిడ్స్ కేటగిరీ కిందకి వెళ్ళిపోతుంది. ఇలా మనం కేటగిరీస్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఇంకోటి మూవీ సేమ్ ఇది మనకు మెన్స్ కేటగిరీ కిందకి వస్తుంది. ఓకేనా, ఇక్కడ మెన్స్ వేర్ కేటగిరీ కింద సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ అప్డేట్ అంటే ఇక్కడ అప్డేట్ అయిపోతాయి. మనం ఈ కేటగిరీస్ అయితే చేసాం కదా. ఈ కేటగిరీస్ చేసిన తర్వాత ఈ కేటగిరీస్ మనకి ఎక్కడ కనిపించాలి? మెనూ బార్లో కనిపించాలి. మెనూ బార్లో కనిపించాలంటే మనం హెడర్ సెక్షన్ అండ్ ఫూటర్ సెక్షన్ క్రియేట్ చేయాలి. మనకి ఎలిమెంటర్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ మనం హెడర్ సెక్షన్ అండ్ ఫూటర్ సెక్షన్ డిఫాల్ట్గా ఉంటుంది కదా. అక్కడ ఓన్లీ మనకు బాడీ సెక్షన్ మాత్రమే క్రియేట్ చేస్తాం. ఫోటో సెక్షన్ అండ్ హెడర్ సెక్షన్ మనకు అక్కడ డిఫాల్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఎలిమెంటర్ క్యాన్వాస్ కింద మనం ఓన్లీ బాడీ సెక్షన్ మాత్రమే క్రియేట్ చేస్తాం. ఎలిమెంట్ స్కిట్లో మాత్రం మనం హెడర్ సెక్షన్ అండ్ ఫోటో సెక్షన్ అయితే యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇంకో ప్లగ్ఇన్ ద్వారా మనం హెడర్ సెక్షన్ అండ్ ఫోటో సెక్షన్ కూడా ఎంటైర్ వెబ్సైట్ మెనూతో సహా ఎంటైర్ వెబ్సైట్ అనేది మనం ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందు మనం ఒక ప్లగ్ఇన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి ముందు. ఓకేనా, అదేంటంటే స్టార్టర్ ప్లగ్ఇన్ అని ఉంటుంది. ఓకేనా, ప్లగ్ఇన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాడ్ ప్లగ్ఇన్ అని ఉంది కదా. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టార్టర్ ప్లగ్ఇన్ అంటే స్టార్ట్ అని టైప్ చేసి మనకి ఇక్కడ స్టార్టర్ ప్లగ్ఇన్ అయితే రావాలి. ఇక్కడ ఈ స్టార్టర్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసే ముందు మనం ఈ స్టార్టర్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేయాలి అంటే ముందు మనం అస్త్రా థీమ్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అస్త్రా థీమ్ మనం యూజ్ చేస్తేనే ఈ స్టార్టర్ ప్లగ్ఇన్ మనకి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, అపియరెన్స్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ థీమ్స్ అనేది ఇక్కడ మనం
అస్త్రా థీమ్ అయితే ఇన్స్టాల్ అయితే చేద్దాం. ఓకేనా, అస్త్రా థీమ్ అనేది ఇన్స్టాల్ చేస్తేనే మనకు ఈ స్టార్టర్ ప్లగ్ఇన్ అనేది మనకి వర్క్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ అస్త్రా ఇక్కడ యాడ్ న్యూ థీమ్ అని తీసుకున్నాం. యాడ్ న్యూ థీమ్ అని తీసుకున్నాక మనం ఇక్కడ అస్త్రా థీమ్ అని టైప్ చేద్దాం. ఇక్కడ మనకు అస్త్రా థీమ్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఇది ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేద్దాం. ఓకే, ఇన్స్టాల్ అవుతుంది కదా అస్త్రా థీమ్ అనేది. నెక్స్ట్ ఇక్కడ యాక్టివేట్ అన్నాం. ఇప్పుడు మనకు థీమ్ అనేది యాక్టివేట్ లో పెట్టేసుకున్నాం కదా, అస్త్రా థీమ్ అనేది. నెక్స్ట్ మనం ప్లగ్ఇన్ లోకి వెళ్ళిన తర్వాత యాడ్ న్యూ ప్లగ్ఇన్ అని ఇక్కడ మనం స్టార్టర్ ప్లగ్ఇన్ అయితే మనం ఇన్స్టాల్ ఓకేనా, ఈ స్టార్టర్ ప్లగ్ఇన్ వల్ల మనం ఎంటైర్ వెబ్సైట్ని మనం తీసుకోవచ్చు. పేజెస్, సెక్షన్స్, హెడర్ ఫుటర్ సెక్షన్ అన్నీ మనకి ఇక్కడ వచ్చేస్తాయి. మనం ఎలిమెంటర్లో ఓన్లీ మనం సెక్షన్స్, పేజెస్ క్రియేట్ చేసుకుంటాం. ఆ ఎలిమెంట్స్ కిట్లో ఎంటైర్ వెబ్సైట్ వస్తుంది, కానీ డిఫాల్ట్ మెనూ వస్తుంది. ఇక్కడ మెనూ బార్తో సహా మొత్తం మనకి హెడర్ సెక్షన్, ఫుటర్ సెక్షన్, ఎంటైర్ వెబ్సైట్ మెనూ బార్తో సహా మనకి వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ స్టార్టర్ ప్లగ్ఇన్ అనేది మనం స్టార్టర్ టెంప్లెట్. ఓకే, చూసారా మనకి ఇక్కడ స్టార్టర్ టెంప్లెట్ అయితే వచ్చేసిందో, ఇదైతే ఇన్స్టాల్ చేసుకుంటాం మనం. ఓకేనా, ఈ స్టార్టర్ టెంప్లెట్ ఇన్స్టాల్ అయితే చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ యాక్టివేట్ చేద్దాం. ఓకే, స్టార్టర్ టెంప్లెట్ అయితే మనకి వచ్చేసింది. ఓకేనా, ఓకే, ఇక్కడ ఏఐ వెబ్సైట్ బిల్డర్ అనేది బిల్డ్ విత్ టెంప్లెట్ అనేది ఇక్కడ మనం పేజ్ బిల్డర్ దేని ద్వారా చేస్తాం, ఎలిమెంటర్ ద్వారా కదా. ఇక్కడ ఎలిమెంటర్ అని క్లిక్ చేద్దాం. ఓకేనా, ఓకే, మనం ఇక్కడ ఈ కామర్స్ అయితే మనం ఈ కామర్స్ థీమ్ అయితే ఇన్స్టాల్ అయితే ఇక్కడ చేసుకోవాలి మనం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఈ కామర్స్ వెబ్సైట్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. చూద్దాం, ఇక్కడ మనకి ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అనేది మనం ఇన్స్టాల్ అయితే చేస్తాం. ఓకేనా, చూడండి ఇక్కడ చాలా థీమ్స్ అయితే వస్తున్నాయి కదా. ఇది ఎలక్ట్రానిక్స్ ది. ఇక్కడ ఈ కామర్స్ టెంప్లెట్ అని టైప్ చేద్దాం.
ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కామర్స్ ఉంది కదా, ఈ కామర్స్ టెంప్లెట్ అని మనం ఇక్కడ తీసుకుందాం. ఓకే, చూడండి, బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ అంట. ఇక్కడ క్లాతింగ్, ఇక్కడ ఎలక్ట్రానిక్ స్టోర్. చూడండి, ఇక్కడ ప్రీమియం ఉన్నాయి, అవి ప్రీమియం అనమాట, ఫ్రీ కాదు. ఓకే, చూడండి, ఇక్కడ ఇవన్నీ ప్రీమియం అని అంటే చూద్దాం. సరే, నేను ఇక్కడ ఈ ఆర్గానిక్ స్టోర్ అయితే నేను ఇన్స్టాల్ అయితే చేస్తాను. ఓకేనా, చూడండి, ఇక్కడ మనకు థీమ్ అయితే వచ్చేసింది, ఆర్గానిక్ స్టోర్ థీమ్. చూడండి, ఇలా మనకి ఎంటైర్ వెబ్సైట్ చూడండి, ఇక్కడ మెనూ బార్తో సహా మనకి ఇలా చేస్తుంది అనమాట. మనకి చూడండి, ఈ థీమ్ అయితే ఎంత బాగుంది. ఓకేనా, చూడండి, ఇక్కడ కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి, కలర్స్ మనకి ఇవన్నీ చేంజ్ అవుతాయి కలర్స్ తో. చూడండి, ఇక్కడ పింక్ అండ్ చూసారు, ఇలా కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం. చూసారా, నెక్స్ట్ ఈ కలర్ చూడండి, ఇది నేను ఈ కలర్స్ పెట్టేస్తాను. ఓకే, ఇలా మనం ఎంటైర్ వెబ్సైట్ మీద తీసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమన్నా చూడండి, ఫాంట్, ఈ ఫాంట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ అనాలి. ఓకేనా, కంటిన్యూ అయిన తర్వాత ఇక్కడ మనం ఇదేం అవసరం లేదు మనకి. ఇక్కడ స్కిప్ దిస్ సెటప్ అని ఉంది ఇక్కడ. ఓకేనా, ఇక్కడ స్కిప్ కంటిన్యూ అన్న తర్వాత ఇక్కడ మనం నేను వచ్చేది అని చేస్తాను. ఓకేనా, ఐ ఆమ్ బిగినింగ్, ఐ ఆమ్ బిల్డింగ్ మై వెబ్సైట్. ఇదేం అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఐ అండర్స్టాండ్, లెట్స్ గో, సబ్మిట్ అండ్ చూడండి, ఇక్కడ నేను ఏదో చేశాను, బిగినర్, ఐ ఆమ్ బిల్డింగ్ ఫర్ అనేది మై సెల్ఫ్ అని ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ అండర్స్టూడ్, లెట్స్ గో అని టిక్ మార్క్ చేశాను. నెక్స్ట్ సబ్మిట్ అండ్ మై వెబ్సైట్ అంటే ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ చూడండి, మనము షాప్ పేజ్ అయితే హోమ్ పేజ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ మనం ఇది హోమ్ పేజ్ తీసుకోవాలన్నమాట. ఓకేనా, మనం షాప్ పేజ్ అయితే ఎలా ఫ్రంట్ పేజ్ లో పెట్టుకున్నాము, ఇక్కడ మనం ఎంటర్ అవన్నీ హోమ్ పేజ్ లో సెట్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మనం ఇక్కడ హోమ్ పేజ్ సెట్టింగ్ ఉంది కదా, ఈ హోమ్ పేజ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ మనకి షాప్ పేజ్ అనేది హోమ్ పేజ్ లో పెట్టుకున్నాం.
ఎక్కువ మనకి చూడండి షాప్ పేజ్ అయితే 2 ఉన్నాయి, హోమ్ పేజెస్ 10 ఉన్నాయి. ఇవి మనం ఈ థీమ్తో ఒకటి వచ్చిన తర్వాత ఒకటి వచ్చింది, ఇది మనం మాస్టర్ థీమ్ని ఇంకోటి ఇన్స్టాల్ అయింది, దాంతో పాటు ఇంకోటి అయితే వచ్చింది. దీనికి చూద్దాం దేనివల్ల అయితే మనకి ఇక్కడ వస్తుంది చూద్దాం. ఈ హోమ్ మనం దేని క్రియేట్ చేసింది అయితే అది వస్తుంది. ఓకేనా, చూడండి వచ్చేసింది మనకి. చూడండి మనకి ఇలా హోమ్ పేజ్ సెట్టింగ్ లోకి వెళ్ళి హోమ్ తీసుకున్న తర్వాత మనకు ఇదంతా థీమ్ అంతా మనకు అప్లై అయిపోయింది కదా. చూడండి ఎంటైర్ వెబ్సైట్ అనేది మనకు వచ్చేసింది. ఓకేనా, చూడండి ఇలా మనకు మెనూ బార్ అండ్ ఫుటర్ సెక్షన్ వరకు మొత్తం ఎంటైర్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసింది, ఇక్కడ మనం ఇవి సెలెక్ట్ చేసుకుంటే ఇలా మనం వీటిని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన లోగో చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సెలెక్ట్ ఇమేజ్ ఉంది, మన లోగో అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మెనూ కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ మెనూ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. మనం బ్యాక్ వెళ్ళి ఇక్కడ డాష్ బోర్డ్ ఉందా చూడండి, డాష్ బోర్డ్లోకి వెళ్దాం. డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అపియరెన్స్ ఉంది కదా, అపియరెన్స్ లో మెనూ ఉంటుంది మనకి. చూద్దాం, గో టు అపియరెన్స్ వచ్చేసాము. అపియరెన్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఏముంది మెనూ ఉందా, మెనూలోకి వెళ్దాం. చూడండి ఇక్కడ మనకు మెనూ బార్ వచ్చింది కదా. ఈ మెనూ బార్ ని మనం తీసుకోవచ్చు. ఇందాక మనం అక్కడ మెనూ బార్ ఉంది కదా, ఇక్కడ మనం కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మెనూ. ఓకేనా, ఇక్కడ క్రియేట్ మెనూ ఉంది కదా, ఈ క్రియేట్ మెనూకు మనం ఏదైనా నేమ్ వేద్దాం. ఓకేనా, ఇక్కడ క్రియేట్ మెనూ సెట్ చేసుకొని మనం ఇందాక అస్ట్రా థీమ్ అయితే అప్లై చేసాం కదా, అక్కడ మెనూని మనం సెట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసింది కదా క్రియేట్ మెనూ అన్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ ఒక నేమ్ అయితే ఇచ్చేద్దాం, ఏదన్నా అస్ట్రా థీమ్ ఇచ్చేద్దాం. 1 ఇచ్చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు అక్కడ ప్రైమరీ మెనూ ఉంది కాబట్టి ఇక్కడ ప్రైమరీ మెనూ అని క్రియేట్ చేసాం. ఇక్కడ క్రియేట్ మెనూ అన్నా. ఓకే, ఇక్కడ క్రియేట్ మెనూ అన్నాం కదా, ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. మనకు మెనూలో ఆ థీమ్ లో ఉన్న మెనూ సెక్షన్ ని మనం చేంజ్ చేసుకోవాలి కాబట్టి మనకు అక్కడ ఏం కావాలా అవి తీసుకున్నాం మనం. ఓకేనా, అక్కడ మనకి ఏం కావాలి, హోమ్ పేజ్ కావాలి. ఓకే, మనకు అక్కడ ఏం కావాలి అంటే మనకి ఇక్కడ షాప్ పేజ్ ఉంది కదా, షాప్ పేజీలో మనం ప్రొడక్ట్స్ కేటగిరీస్ చేసుకున్నాం కదా. ప్రొడక్ట్ కేటగిరీస్ చూడండి, మనం ప్రొడక్ట్ కేటగిరీస్ లో మెన్స్ వేర్ అండ్ ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్ అయితే తీసుకున్నాం కదా మనం. ఇవైతే యాడ్ చేసుకుంటాను, యాడ్ టు మెనూలో నేను. ఓకేనా, ఈ 3 అయితే తీసుకున్నాను. ఓకేనా, చూడండి ప్రొడక్ట్ కేటగిరీస్ లో నేను ఏమేమి తీసుకున్నాను, మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ హోమ్ అనే పేజ్ తీసుకుంటాను. పేజెస్ లో నాకు హోమ్ అనేది కావాలి. సరే, ఈ 3 మనం సెట్ చేసాం కదా. ఫస్ట్ ఇదైతే చూద్దాం ఎలా వచ్చింది. ఓకేనా, ఫస్ట్ ఇదైతే సేవ్ మెనూ అని అంటాం. ఓకే,
ఇప్పుడు సేవ్ మెనూ అన్న తర్వాత మనం విజిట్ సైట్లోకి వెళ్ళిపోయి ఓకేనా. చూద్దాం, ఇక్కడ విజిట్ సైట్ ఉందిగా, ఇక్కడికి వెళ్ళి చూద్దాం. మనం ఇక్కడ మెనూ బార్ని చేంజ్ చేసాం కదా, చూద్దాం. ఇక్కడ చూడండి, మనం చేంజ్ చేసాం కదా, చూడండి మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఇలా అయితే మనకు మెనూ బార్ అనేది వచ్చేసింది కదా. నెక్స్ట్ మనం ఈ పేజెస్ ఉన్నాయి కదా, ఈ పేజెస్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మెనూ బార్లో ఈ 3 కాదు, ఇంకా మనకి ఏమన్నా అడిషనల్గా కావాలంటే కూడా ఇక్కడ మెనూలో మనం యాడ్ చేసుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని పేజెస్. ఓకేనా. నెక్స్ట్ మనం ఈ సెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ సెక్షన్స్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్. ఈ సెక్షన్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఈ సెక్షన్స్ కూడా. ఓకే, అవి ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఓకేనా. మనం ఇక్కడ కస్టమైజ్ ఉందా, ఈ కస్టమైజేషన్లోకి వెళ్ళి చూడండి, కస్టమైజ్ కాదు, డాష్ బోర్డ్లోకి వెళ్దాం. డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు పేజెస్ ఉన్నాయా, ఈ ఆల్ పేజెస్లోకి వెళ్దాం. ఆల్ పేజెస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం సెక్షన్ వైజ్గా చేయాలంటే ఆల్ పేజెస్లోకి వెళ్ళి ఒక నిమిషం, సెక్షన్ వైజ్గా మనం చేంజ్ చేయాలంటే ఇక్కడ హోమ్ పేజ్ ఉందా, చూడండి, ఇక్కడ చూడండి హోమ్ పేజ్ ఉంది, ఎడిట్ విత్ ఎలిమెంట్ రాను కదా, ఇక్కడికి వెళ్ళాలి. మనం ఏదైనా పేజెస్లో సెక్షన్స్ కానీ చేంజెస్ చేయాలి అంటే మనం ఎడిట్ విత్ ఎలిమెంటర్లోకి వెళ్ళి అక్కడ ఎడిట్ చేసుకొని మనకు కావాల్సిన టెక్స్ట్, ఇమేజ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, చూడండి, మనకి ఎడిట్ విత్ ఎలిమెంటర్లోకి వచ్చేసాం కదా. మనం అక్కడ మెనూని సెట్ చేసుకున్నాము, ఇక్కడ సెక్షన్స్ సెట్ చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ ఎడిట్ ఉన్న, ఇక్కడ ఎడిట్, ఇవన్నీ కంటైనర్స్ ఇలా ఎడిట్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి ఇమేజ్ని చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ టెక్స్ట్ని చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ బాడీ, ఇక్కడ చూడండి ఇది టైటిల్, ఈ టైటిల్ని చేంజ్ చేసుకోవచ్చు, ఇది చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇది కూడా సెక్షన్ వైజ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, ఇలా ఎంటైర్ వెబ్సైట్ని మనం ఈ సెక్షన్ వైజ్గా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇది ఒకటి. ఓకే, చూడండి, సేమ్ ఇక్కడ చూడండి ఎడిట్ పడుతుంది. ఇలా మనం ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట సెక్షన్ వైజ్. ఈ ఫుటర్ ఉంది కదా, ఈ ఫుటర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఈ ఫుటర్ని చేంజ్ చేసుకోవచ్చు, ఇది చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఎంటైర్ వెబ్సైట్ని అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇవన్నీ మనం ఏ పేజ్ అయినా మనం ఎక్స్ట్రా పేజెస్ని యాడ్ చేసుకోవచ్చు, ఈ సెక్షన్ వైజ్గా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ లాస్ట్లో ఈ ఫుటర్ ఉంది కదా, ఈ ఫుటర్ సెక్షన్ ఎంటర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ యాడ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మనకి ఏమైనా ఎక్స్ట్రా కావాలంటే ఇక్కడ విడ్జెట్స్ హియర్ ఉంది కదా, ఇక్కడ యాడ్ చేసి. ఓకేనా, ఇలా మనం ఎంటైర్ వెబ్సైట్ని అయితే అప్లై చేసుకొని మనకి ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ యాడ్ చేసుకోవచ్చు, సెక్షన్ వైజ్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా కొంతమందికి అయితే నా వీడియో చేరుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.